లార్డ్. మొన్న ఫ్రైడే రోజు నాకు కోల్డ్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల అది నాకు నా బాడీకి పడక దానివల్ల నాకు ఇన్ఫెక్షన్ అయింది లోపల. దానివల్ల చాలా ఎలర్జీ వచ్చేసింది. చేతి మీద ఫేస్ మీద అది ఎలర్జీ వచ్చేయడంతో అన్నతో ప్రేయర్ చేయించుకున్నాను. అన్నతో ప్రేయర్ చేయించుకున్నాక అన్న హాట్ వాటర్లో మెంతులేస్తాను ఇంకా ఆయిల్ వేడి చేసి పెట్టుకోమని చెప్పారు. నెక్స్ట్ డే సాటర్డే రోజు పొద్దున్న లేచినప్పుడు మొత్తం ఫేస్ అంతా తిరుగుతుంది, ఇంకా చేతుల మీద కూడా చాలా వచ్చేసింది. ఆ రోజు మళ్ళీ అన్నతో ప్రేయర్ చేయించుకున్నా. అన్న మా ఇంటికి వచ్చి నా కోసం ప్రేయర్ చేశారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి లెఫ్ట్ హ్యాండ్కి అసలు లేదు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్కి కూడా వచ్చేసింది. ఆ సేమ్ బెడ్షీట్ మీద పడుకోవడం వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. మళ్ళీ అన్నతో ప్రేయర్ చేయించుకున్నా. నాకు ఏమని చెప్పారంటే 2 hours ప్రేయర్ ఆయిల్ హీట్ చేసి అప్లై చేసుకుని చెప్పారు. నైట్ వరకు చేశాను. అన్న నా కోసం చాలాసార్లు ప్రేయర్ చేసి కనుక్కోవడం జరిగింది ఎలా ఉంది సిచ్యువేషన్ అని కూడా. కానీ అన్నిట్లలో నేను చాలా టెన్షన్ పడ్డా, చాలా భయపడ్డా. ఏమి ఫస్ట్ టైం అని ఇట్లా సో చాలా భయపడ్డా. కానీ దేవుడు నా పట్ల కార్యం చేసి మొత్తం ఆ కంప్లీట్ ఏమి కొనుక్కోవడానికి సైన్ చేశాడు. నేను నైట్ ప్రేయర్ చేసుకుని పొద్దున అంత నార్మల్ అయితే నేను చర్చ్కి వెళ్ళాలని నా పట్ల దేవుడు కార్యం చేస్తాడు. దాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చేసుకుంటాను. అలాగే నా కోసం ప్రేయర్ చేసినా కూడా దేవుడి నామంలో వందనాలు చేయించుకుంటాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు నీవంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా, నీవంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను
పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచివేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆకులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే
చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా. పరిశుద్ధ గ్రంథం నుంచి దయచేసి మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలి. దయచేసి మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. మీ హృదయం దేవునితో ఉండాలి. మీ తలంపులన్నీ దేవుని వాక్కుతో నిండి ఉండాలి. యెషయా గ్రంథం 45. యెషయా గ్రంథం 45. The book according to the Isaiah 45 chapter 1 to 3 verses మనము చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతి పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్లను కూడా మెట్టగానున్న స్థలములను చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుము గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఓకే, చదవబడిన వాక్య భాగము చూస్తే చాలా మంచి విషయాలు ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మన రైట్ హ్యాండ్ దేవుడు పట్టుకున్నాడంట. అవునా? కాపాడుతున్నాడు. దేవుడు ఈరోజు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు కాపాడే దేవుడు. అవునా? ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే, ఇక్కడ ఉన్నామంటే దేవుడు మన చుట్టూ ఒక కంచె వేసి మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడి సన్నిధికి మనం చేరుకున్నామంటే, ఈరోజు సంతోషంతో మనం ఉన్నామంటే బయట చూస్తే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ మన దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. దేవుడు మన పట్ల ఉన్నాడు. దేవుడు మన పట్ల మేలు చేస్తాడు. మనము విశ్వాసంతో దేవుడి సన్నిధిలో మనము నిలబడాలి. ఇక్కడ మనం 3వ వచనం మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? దాగి ఉన్న ధనం అంట దేవుడు ఇస్తాడట. దాగి ఉన్న ధనము దేవుడు ఇస్తాడు. అనండి మీరు గట్టిగా, నన్ను దాగి ఉన్న ధనము దేవుడు ఇస్తాడని అనండి గట్టిగా. ఎస్, దాగి ఉన్న ధనము దేవుడు మనకి ఇస్తాడు. హిడెన్ ట్రెజర్ గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్. కురేష్ తో దేవుడు మాట్లాడుతున్నాడు. కురేష్, ఈరోజు దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన వాక్య భాగం ఈరోజు నేను మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. కురేష్ రాజును ఈరోజు మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. అలెగ్జాండర్ ది గ్రేట్, మీకు తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఎందుకు వచ్చిందంటే ఆయన ఈ లోకంలో ఎన్నో దేశాల మీద ఆయన జయం పొందుకున్నాడు. అందుకనే అతనికి ఒక టైటిల్ వచ్చింది, అలెగ్జాండర్ ద గ్రేట్ అని వచ్చింది పక్కన పేరు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక రోజుని ఈ పర్షియా దేశాన్ని జయించిన తర్వాత మరి ఆయన రాజ్యం వచ్చిన తర్వాత కురేష్ సమాధి దగ్గరికి వచ్చాడు. అంటే ఆ కురేష్ సమాధి దగ్గరికి వచ్చి కురేష్ సమాధిని కూడా ఆయన నాశనం చేద్దామని అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి దగ్గరికి చేరుకున్నాడు. ఇంకా ఆ సమాధిని నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ అక్కడ ఒక ఇన్స్క్రిప్షన్, అక్కడ ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు మీద విషయాలు రాయబడి ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ గుర్రం మీద ఉండి అది చదువుతున్నాడు. ఏమని రాయబడి ఉందంటే, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఏదో ఒక రోజుని మళ్ళీ ఇక్కడ నువ్వు చేరుకోవాలి. నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను.
యెహోవా దేవుడు నాకు తెలియజేశాడు అని కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్ అనుకున్నాడు ఏంటి యెహోవా దేవుడు అంటున్నాడు ఏంటి అని చెప్పి ఆ గుర్రం మీద నుంచి కింద దిగి దగ్గరికి చేరుకోగానే ఆయన అక్కడ ఇర్మియా రాసిన గ్రంథము అక్కడ పెట్టుకున్నాడు. ఆ గ్రంథాన్ని చూసి ఆయన భక్తిని చూసి ఆయన మీద ఆ సమాధి మీద వస్త్రము అక్కడ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి మనము ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే ఈ కురేషు రాజు దేవుణ్ణి ఆరాధించాడు, యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. అంటే ఈ రాజు ఒక అన్యుడు కానీ దేవుడు ఈ రాజుని వాడుకున్నాడు. రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఒక ఆర్డినరీ పర్సన్ దేవుడు వాడుకుంటాడు, లేక ధనవంతుని దేవుడు వాడుకుంటాడు. అది పరిస్థితులు బట్టి సిచ్యువేషన్స్ బట్టి దేవుడు జనాన్ని వాడుకుంటాడు. ఇక్కడ కురేష్ రాజుని మనం చూస్తే కురేష్ రాజు జీవితం మనం చూస్తే ఆయన తండ్రి గారు తాతయ్య అనుకున్నాడంట ఈ కురేష్ రాజు ఏదో ఒక దినం ఆయన ఎదిగిన తర్వాత మమ్మల్ని చంపేస్తాడు, ఈయన్ని చంపేయాలనుకుని తాతయ్య అనుకున్నాడంట. ఇంకా ఏదో విధంగా వీడిని వదిలించుకోవాలని చెప్పి ఆ కురేష్ రాజుని పక్కన పెట్టాడంట. అంటే ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చి పంపించాడు బయట. ఆ వ్యక్తి ద్వారా పంపించాడు కానీ ఆ వ్యక్తి ఈ బాబుని చూసి చంపాలనుకోలేదు, కురేషుని చంపాలనుకోలేదు. అక్కడ గొర్రెల కాపర్లు ఉంటే ఆ బిడ్డను తీసుకెళ్ళి గొర్రెల కాపర్కి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆయన జీవితం అంతా ఆ గొర్రెల కాపర్ల మధ్యనే ఆయన ఎదిగాడు. ఏం చేశాడు? ఒక గొర్రెల కాపరే. ఆయన హృదయం ఎలాంటిదో మనకు అందరికీ తెలిసింది. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? దేవునికి దగ్గరయ్యాడు. ఆయన ఎన్నో కీర్తనలు రాస్తాడు. ఆయన దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. ఆయన హృదయం ఏంటో దేవుడికి తెలుసు. అందుకని దేవుడు దావీదును వాడుకున్నాడు. గొర్రెల కాపరే అందరూ ఇంటి వారందరూ దూరం పెట్టారు. ఈ గొర్రెల కాపరులు మనకి ఎందుకు ఉపయోగమే లేదని తండ్రి అనుకున్నాడు, అదేవిధంగా అక్కడ అన్నయ్యలు కూడా అనుకున్నాడు. కానీ దేవుడు మాత్రము దావీదును వాడుకున్నాడు. దేవుడు దావీదు హృదయం చూశాడు. కురేషు కూడా అంతే. కురేషు కూడా ఒక గొర్రెలు కాపరయ్యాడు. అందుకే దేవుడు అంటాడు ఈజ్ మై షెపర్డ్ అంటాడు, ఈ నా సేవకుడు అంటాడు. చూడండి అంటే చూడండి దేవుడు కురేషు రాజుని దేవుడు వాడుకోవాలనుకున్నాడు. అది చూడండి యెషయా ద్వారా దేవుడు తెలియజేసిన మాటలు. ఇప్పుడు ఇది జరిగిన హిస్టరీ. యెషయా ఎప్పుడు రాశాడంటే కురేష్ రాకముందు రాశాడు. అంటే 200 years బిఫోరే కురేష్ కోసము యెషయా ఆల్రెడీ రాయించేశాడు. దేవుడు ఆల్రెడీ రాయించాడు. చూడండి మనం చదువుకుంటే యెషయా గ్రంథం మనం చదువుకుంటే యెషయా గ్రంథంలో దేవుడు కురేష్ రాజు రాబోతున్నాడు, ఆయన ద్వారాగానే ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను రక్షిస్తానని చెప్పి దేవుడు ఆల్రెడీ కురేష్ కోసం ఆల్రెడీ యెషయా 200 years బ్యాక్ రాయించాడు. అంటే ఇది ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 51 ఇర్మియా 51 ఒకసారి 13 చదవమ్మా. ఇర్మియా ఇర్మియా 51 చదవమ్మా. విస్తార జన్మల యొద్ద నివసించుదను, నిధులను సమృద్ధి గల నాడను నీ అంతము వచ్చినది, అన్యాయ లాభము నీకిక దొరకదు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే బానిసలుగా ఉన్నారో వారితో దేవుడు మాట్లాడు. అంటే బానిసలుగా వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారు? 10,000 మంది. దానియేలుతో 10,000 మంది ఎక్కడికి వెళ్ళారు? బానిసలుగా నెబుకద్నెజర్ రాజు బబులోను దేశానికి తీసుకువెళ్తాడు. వీరందరూ బానిసలుగా ఉండిపోతారు. బానిసలుగా ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో? అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడారు. ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇర్మియా ఎక్కడున్నాడు? యూదా దేశంలో. ఇర్మియా బబులోనికి వెళ్ళాడా? లేదు, బబులోనికి ఇర్మియా వెళ్ళలేదు. ఎక్కడున్నాడు? యూదా దేశంలోనే ఉన్నాడు. యూదా దేశంలో ఉండి దేవుడిచ్చిన ఆజ్ఞని, దేవుడిచ్చిన వాక్యము ఏం చేశాడంటే ఒక స్క్రోల్లో రాసి అక్కడ ఉంచాడు అన్నమాట. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని తెలియచేశాడు. చూడండి దేవుడు
ఉగ్రత భయంకరంగా రాబోతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ప్రజలు వినలే. అలాగే నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, అక్కడ ఉన్న ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ మందిరాన్ని నాశించకుండా మనకు అందరికీ తెలిసిందే స్టోరీ. అక్కడ నాశనం చేసిన బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, ఇర్మియా ద్వారా మాట్లాడాడు వారితోటి. దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఇక మీకు సమయము, ఈ సమయం వస్తుంది, ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? కురేష్ రాజు మిమ్మల్ని రక్షించబోతున్నాడని దేవుడు ఆల్రెడీ ఎవరి ద్వారా దేవుడు తెలియజేశాడు? యెషయా ద్వారా దేవుడు తెలియజేశాడు. ఎవరి ద్వారా? యెషయా రాశాడు. కానీ అది ఎవరి ద్వారా తెలియజేశాడు ఇశ్రాయేల్ ప్రజలకి? ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేశాడు. అంటే చూడండి, ఇర్మియా రాకముందు అంటే 200 years ముందే యెషయా ప్రవక్త ఆల్రెడీ కురేష్ రాజు కోసం రాయించేశాడు. ఇంకా కురేష్ రాజు రాలే, కానీ దేవుడు ఆల్రెడీ 200 years ముందే రాశాడు. అసలు కురేష్ ఎవరు? మనకు ఆల్రెడీ తెలిసింది, ఆయన ఒక అన్యుడు. అతను ఒక అన్యుడు, కానీ తాతయ్య చంపేయాలనుకున్నాడు. కానీ అక్కడున్న దాసుడు కాపాడుతాడు. ఆయన ఒక గొర్రెల కాపరులకి ఇచ్చేస్తాడు. ఆ గొర్రెల కాపరుల మధ్య నుండి ఆయన ఎదుగుతాడు. ఆయనే ఒక గొర్రెల కాపరు అవుతాడు. ఒక రోజుని దేవుడు అతనికి శక్తిని ఇస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ పర్షియా దేశాన్ని ఆయన నిలబడి చేస్తాడు. ఆయన ఒక రాజు అయిపోతాడు. పవర్ వచ్చేస్తుంది అతనికి. శక్తి అతను పొందుకుంటాడంటే, నేను రాజు అవటం ఏంటని అతను అనుకుంటాడు. కానీ దేవుని శక్తి అతని మీద ఉందని అతను తెలియదు. దేవుడు ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. 200 years బ్యాకే దేవుడు కురేష్ రాజుని దేవుడు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు కురేష్ ద్వారా దేవుడు మాట్లాడాడు. కురేష్ ద్వారా నేను ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను రక్షిస్తాను. బానిసలుగా ఉన్నారు వీరు రక్షిస్తారు. ఎప్పుడు? ఎంతకాలం బానిసలుగా ఉండిపోయారు? 70 years వారు బానిసలుగా ఉండిపోయారు. బబులోను దేశంలో 70 years బానిసలుగా ఉండిపోయారు. 70 years బానిసలుగా ఉన్నప్పుడు దానియేలు బబులోనులో ఉండి 70 years ఇక దగ్గరగా వచ్చినప్పుడు ప్రార్థిస్తాడు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటాడు. అది దానియేలు గ్రంథము 9 మనం చదువుకుంటే, రెఫరెన్స్ రాసుకోండి. దానియేలు గ్రంథము 9 మనం చదువుకుంటే అక్కడ దానియేలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. ఇప్పుడు దానియేలు ఎక్కడున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు. ఆయన ఏంటి? ఆయన పదం ఏంటి? ఆయన ఒక అధిపతిగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. అంటే ఎన్ని ప్రొవిజన్స్ కి? 126 provinces కి ఆయన ఒక అధిపతిగా ఉన్నాడు. ఈస్ కంట్రోలింగ్ 126 provinces. ఒక అధిపతిగా ఉన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఇంకా టైం వచ్చేసింది ప్రభువా, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి యూదా దేశానికి తీసుకెళ్తామని అక్కడ ప్రార్థిస్తున్నాడు, మొర్ర పెట్టుకున్నాడు. ఒకసారి చదువుకుందామా? ఆయన దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నాడు. చూడమ్మా, చదవాలి. ప్రభువా మా దేవా, నీవు నీ బహు జనముల వలన నీ జనములు ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి. మేమైతే పాపము చేసి చెడుతనములో నడుచువారము. ప్రభువా, మా పాపమును బట్టి మా పితరుల దోషములు బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమై ఉన్నది. యెరూషలేము నీకు ప్రతిష్టమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపము నీ రౌంగులను తొలగలేము. నీ నీతి కార్యము అన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొనిచున్నాను. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసులు చేయు విజ్ఞాపనను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా సిద్ధులైపోవును. నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము. కానీ మా స్వనిత్య కార్యమును బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థన చేయలేదు. నా దేవ, చెవి యొక్క ఆలకింపును. నీ కన్నులు తెరిచి నీ పేరును పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము. ప్రభువా క్షమించుము. ప్రభువా ఆలస్యము చేయక చెవి యొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణములో నీ జనమును నీ పేరు పట్టబడితివి. నీ ఘనతను బట్టి నా ప్రార్థన. చూడండి, ఇక్కడ దానియేలు ప్రార్థిస్తున్నాడు. చూడండి, దేవుడి దగ్గర మొర పెట్టుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, మా పాపము క్షమించి ప్రభువా, నేను చేసిన పాపము, ఇక్కడ చేసిన ప్రజల పాపము క్షమించి ప్రభువా అని దేవుడి సన్నిధిలో మొర పెట్టుకున్నాడు. అంటే ఇంత కాలం బానిసలుగా
ఉన్నావు, ఈ బబులోని దేశంలో బానిసలుగా ఉన్నాము, ఇక్కడ నిజమైన ఆరాధన లేదు, నీకు దూరంగా ఉన్నాము ప్రభువా, నిన్ను ఆరాధించాలి ప్రభువా అని చెప్పి అక్కడ దానియేలు ప్రార్థిస్తున్నాడు, మొదలుపెట్టుకున్నాడు. సమయం వచ్చింది ప్రభువా, ఆ కురేష్ రాజు ఆల్రెడీ మాకు తెలియజేశావు, ఆ రాజుని తీసుకురా ప్రభు అని అక్కడ దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు, ఆల్రెడీ ప్రవచించి ఆల్రెడీ తెలియజేశాడు. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. 45 యెషయా గ్రంథము 45:1 మనం చదువుకుంటే అక్కడ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే ఈ కురేష్ రాజు రాబోతున్నాడు, మిమ్మల్ని రక్షిస్తాడని దేవుడు ఆల్రెడీ తెలియజేశాడు. ఇప్పుడు దానియేలు ప్రార్థిస్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దాన వ్యక్తి మనం ప్రార్థన చేయాలి. వాగ్దాన వ్యక్తి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానము జరిగిన దేవుడు చూస్తాడు. ఇక దానియేలు ఆల్రెడీ యెషయా ప్రవక్త తెలియజేసిన మాట ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతకాలం ప్రభువా, 70 years అన్నావు, ఆల్రెడీ 70 years వచ్చాయి, ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు. దేవుడు అతని ప్రార్థన దేవుడు వింటాడు. వెంటనే దేవుడు కురేష్ రాజుని తీసుకొచ్చాడు. 70 years. చూడండి ఒకసారి మళ్ళీ 45 చదువమ్మా, యెషయా గ్రంథం 45:1. అతని పక్షమున ఆ. జనములను జయించుటకు నేను అతని కుడి చేతి పట్టుకుని ఉన్నాను. ఆ. నేను రాజును నడికట్లను విప్పెదను, ఆ. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను ఆ. అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కురేష్ కోసము దేవుడు తెలియచేశాడు. ఎవరి ద్వారా? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేశాడు. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటలు యిర్మీయా అక్కడున్న ప్రజలందరికీ తెలియచేశాడు. ఇదిగో మీరందరూ నాశనం అయిపోతారు, ఈ కష్టాలు మీకు రాబోతున్నాయి, దేవుడు తెలియజేశాడని ఆల్రెడీ దేవుడు అక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసిన మాటలు యిర్మీయా చెప్పినప్పుడు ప్రజలు వినలే. ఇప్పుడు దానియేలు యిర్మీయా గ్రంథాన్ని పట్టుకుని ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ప్రార్థించేస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ కురేష్ రాజు వచ్చేసాడు. ఆ పర్షియా దేశం మీదకి ఆల్రెడీ ఒక రాజుగా అతను ఉన్నాడు. ఇప్పుడు అతను ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన చేశాక ఈ యిర్మీయా గ్రంథాన్ని తీసుకువెళ్ళి కురేష్ రాజు చేతిలో పెట్టాడు. ఇప్పుడు కురేష్ రాజుకి తెలుసా? కురేష్ రాజు తెలుసా? ఇది బైబిల్లో ఆల్రెడీ నా పేరు రాయబడిందని కురేష్ రాజు తెలుసా? తెలియదు. చూడండి, ఇది జరిగింది ఎప్పుడు? 200 years ముందు జరిగింది ఇన్సిడెంట్. 200 years ముందు ఈయన పేరు ఆల్రెడీ గ్రంథంలో ఉంది, యిర్మీయా గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది. ఇది కురేష్ రాజు తెలుసా? చెప్పండి, తెలుసా? కురేష్ రాజు తెలియదు. ఇప్పుడు దానియేలు ఈ గ్రంథాన్ని తీసుకువెళ్ళి కురేష్ రాజు చేతిలో పెట్టాడు. కురేష్ రాజు చేతిలో పెట్టి ఇదిగో నీ పేరుంది చూడు అని గ్రంథం. చూడండి, మన పేరుంటే మనం ఎంత సంతోషిస్తాం? బైబిల్ గ్రంథంలో మన పేరుంటే సంతోషించామా? ఎంత సంతోషిస్తామో, అవునా? ఆల్రెడీ దేవుడు నా పేరు ఈ గ్రంథంలో పెట్టాడా అని చెప్పి మనం ఎంత సంతోషిస్తాం. ఇప్పుడు చూడండి, కురేష్ రాజు చేతిలో ఈ పుస్తకం పెట్టినప్పుడు కురేష్ రాజు అంట ఎంతో సంతోషించాడంట. యిర్మీయా గ్రంథం చూడండి, ఆల్రెడీ దేవుడిని మాట్లాడే మాటలు అంత ఈజీగా మనం అర్థం చేసుకోలేదు. ఇప్పుడు గ్రంథము కురేష్ రాజు చేతిలో ఉంది. దానియేలు తీసుకువెళ్ళాడు. యిర్మీయా లేడు. బబులోను దేశంలో యిర్మీయా లేడు. యిర్మీయా ఎక్కడ ఉన్నాడు? యూదా దేశంలో ఉన్నాడు. ఇప్పుడు దానియేలు చేతిలో గ్రంథం ఉంది, యిర్మీయా గ్రంథం ఉంది. ఈ యిర్మీయా గ్రంథము ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు? కురేష్ రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ఎందుకు? ఇప్పుడు కురేష్ రాజు బబులోను దేశం మీదకి రాజుగా నిలబడ్డాడు. ఎందుకంటే నెబుకద్నెజర్ రాజు వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు నిలబడింది ఎవరు? కురేష్ రాజు నిలబడ్డాడు. ఇంకొక ఇన్సిడెంట్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నెబుకద్నెజర్ మారిన తర్వాత నెబుకద్నెజర్ దేవుని తెలుసుకున్నాడు. బబులోను దేశం మీద రాజుగా ఉన్నాడు. భయంకరమైన రాజు, పాపము చేశాడు, ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుణ్ణి తెలుసుకున్నాడు. 7 years దేవుడు అడవిలోకి పంపించేస్తాడు, ఎడారిలోకి వెళ్ళిపోతాడు. ఎడారిలో నుండి అతను దేవుని సన్నిధి, దేవుడు అంటే ఏంటో తెలుసుకుని అతను ప్రార్థన చేస్తాడు. నేను ఆ దేవుడిని తెలుసుకున్నాను, ఆ దేవుడు గొప్ప దేవుడు అని అక్కడ ఆయన తెలియజేసిన సాక్ష్యం తెలియజేస్తాడు. దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటే అక్కడ నెబుకద్నెజర్ రాజు కోసం అక్కడ రాయబడింది. అంటే దేవుడిని తెలుసుకున్నాడు, నిజమైన దేవుడు ఎవరో అతను తెలుసుకున్నాడు. అతను సాక్షిగా నిలబడ్డాడు. ఆయన కుమారుడు మంచోడు కాదు, భయంకరమైన వ్యక్తి. అప్పుడు నెబుకద్నెజర్ అనుకున్నాడంట, ఒకేలా నేను చనిపోతే నా కుమారుడు వస్తే చాలా భయంకరమైన రూలింగ్ ఉంటుందని అనుకుని
ఆయన దోచుకున్న డబ్బు, చాలా ధనము నెబుకద్నెజర్ దగ్గర ఉంది, చాలా ధనం. ఎందుకంటే ఈజ్ అ పవర్ఫుల్ కింగ్, అప్పుడు పవర్ఫుల్ కింగ్. చూడండి, ఇశ్రాయేల్ ప్రజల్నే ఓడించాడంటే ఇక చూసుకోండి ఎన్ని రాజ్యాలు పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎంత స్ట్రాంగ్ ఉందంటే అప్పుడు చూస్తే ఏ దేశం మీదకి వెళ్ళినా వారు జయం పొందుకున్నారు. ఎందుకంటే యెహోవా దేవుడు వారు, అందుకని ప్రజలు దేశాలు భయపడ్డారు. వారు వెళ్తుంటే వాళ్ళకి దారి ఇచ్చేవారు కాదు. ఎందుకు మన వైపు వస్తే వారు మనల్ని నాశనం చేసేస్తారే, లేదా ఆ దేవుడు గొప్ప దేవుడు, వారి ఉగ్రత మన మీదకి వస్తుందంటే వారు భయపడేవారు. అందుకని వారు రాణించేవారు, వారు దూరం పెట్టి. అందుకనే అక్కడ సాక్షిగా నిలబడి దేశాలు సాక్షిగా నిలబడ్డాయి. యెహోవా దేవుడు గొప్ప దేవుడు, వారిని మనం ఇశ్రాయేలు ప్రజలు మనం ఎదుర్కోలేమని చెప్పి వారు సాక్షిగా నిలబడ్డారు. అందుకని ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశము చాలా స్ట్రాంగ్, చాలా ధనము ఎక్కడుంది? ఇశ్రాయేల్ దేశము చాలా ధనవంతులు ఉన్నారు అక్కడ. దేవుడు ఇంకా ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేల్ దేశము ని జయించాడు ఎవరు? నెబుకద్నెజర్. ఇశ్రాయేల్ దేశాన్ని జయించాడంటే, యెహోవా దేవుడిని జయించాడంటే, నేను పక్కనున్న దేశాలు ఎంత నెబుకద్నెజర్ రాజు దోచుకుంటూనే ఎంత ధనము దోచుకున్నాడంటే ఆ ధనం అంతా బబులోను దేశంలో ఉంది. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు అనుకున్నాడంట, ఈ బంగారము నేను ఎలా ఉంచేస్తే ఇది రాంగ్ యూజ్గా నా కొడుకు యూజ్ చేస్తాడు, ఆల్రెడీ కరెక్ట్ అయిపోయాడు, వీడిని మారడని చెప్పి ఏం చేశాడంట, ఒక ఓడలు తయారు చేశాడు. ఒక 3-4 ఓడలను తయారు చేసి ఆ ఓడ బ్రాస్ మెటీరియల్తో తయారు చేసి ఈ బంగారం అంతా ఓడలు నింపి ఆ ఓడలు ఏం చేశాడంటే యుప్రటస్ నది ఉంటే దానికి పంపించేశాడు. యుప్రటస్ నదిలో పంపించి ఆ మధ్యని అది చేశాడంటే అది మునిగిపోయేలా చేశాడు. ఇప్పుడు ధనం అంతా ఎక్కడుంది? యుప్రటస్ నది మధ్యన ఉంది. 3 ఓడలను పంపిస్తారండి, జరిగిన స్టోరీ. ఆ యుప్రటస్ మధ్యని ఆ ధనం అంతా అక్కడ ఉండిపోయింది, లోపలికి అయిపోయింది, మునిగిపోయింది. ఆ ఓడలని 3 ఓడలు మునిగిపోయి ఉన్నాయి. ధనం అంతా యుప్రటస్ నదిలో ఉండిపోయింది. చనిపోయాడు నెబుకద్నెజర్, చనిపోయాడు. ఆ సీక్రెట్ ఎవరికి తెలియదు, అక్కడ ధనం ఉందని ఎవరికి తెలియదు. కానీ ఆ యుప్రటస్ నదిలో మాత్రము ఆ ధనం మాత్రం ఉండిపోయింది. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు ఖురేష్ రాజు దగ్గరికి దేవుడు దానియేలుని పంపించాడు. ఇప్పుడు దానియేలు గ్రంథం తీసుకొచ్చి, ఏం గ్రంథము? ఇర్మియా గ్రంథం తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఇప్పుడు చేతిలో పెట్టగానే ఇప్పుడు చూడండి, ఈ పేరు ఇక్కడ రాయబడి ఉంది చూడు అని దానియేలు మాట్లాడుతున్నాడట ఖురేష్ రాజుతో. ఇప్పుడు ఖురేష్ ఏమో అర్థమవుతుంది, నా పేరు ఏంటంటే అర్థమవుతుందా? ఎక్సైట్మెంట్గా ఉంటాడు, యాంగ్జైటీగా ఉంటాడు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మీరు ఆ పొజిషన్లో ఉన్నారనుకోండి, మీరే ఖురేష్ రాజు అనుకోండి, మీ చేతిలో నేను ఇర్మియా గ్రంథం పెట్టాను అనుకోండి, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, దానియేలు ఏం చేస్తాడంటే యెషయా గ్రంథము 42:15 చదవమంటాడు. చదవండి, యెషయా గ్రంథము 42:15. ఇప్పుడు ఖురేష్ రాజు చదువుతున్నాడు. ఇప్పుడు మీరే ఖురేష్ అనుకోండి, మీరు చదువుతున్నారు. ఇప్పుడు ఏం రాయబడి ఉంది అక్కడ చదవమ్మా? 42:15. యెషయా గ్రంథము 42:15 చదువు. యెషయా గ్రంథము 42:15. పర్వతములను కొండలను పాడు చేయుదను, వాటి మీద చెట్ల చామలన్నిటిని ఎండిపోవ చేయుదను, నదులను దీపములను చేయుదను. అక్కడ నదుల్ని అండర్లైన్ చేసుకోవాలి, నదులు అండర్లైన్ చేసుకోవాలి. అడవులను ఆరిపో చేయుదను, వారెన్ని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదను. ఏమైనా అర్థమైంది ఇక్కడ మీకు? మీరు ఖురేష్ అనుకోండి, మీకు ఏమైనా అర్థమైందా? చెప్పండి, ఏమర్థమైంది? ఏమన్నారు? ఇప్పుడు చూడండి, మళ్ళీ అంటాడు 52 చదవమంటాడు. యెషయా గ్రంథము 52 చదవాలి, తొందరగా చదవాలి. యెషయా గ్రంథము 52 చదవాలి. నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవరు ఉత్తరమియకుండానేలా, నా చెయ్యి విమోచింపలేనంత కురచి అయిపోయింది. విడిపించుటకు నాకు శక్తి లేదా, నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టెదను, నదులను ఎడారిగను నదులు అండర్లైన్ చేయండి. ఓకేనా? ఏమైనా అర్థమైంది ఇక్కడ మీకు? ఏం అర్థం కాలేదు. మళ్ళీ యెషయా గ్రంథము 11:15. ఇవన్నీ ఎవరు చదువుతున్నారు?
ఖురేషు రాజు చదువుతున్నాడు. ఇప్పుడు ఖురేషు రాజు తెలియదు కదా. ఇప్పుడు దానియేలు పుస్తకం తీసుకొచ్చాడంటే, ఇర్మియా పుస్తకం తీసుకొచ్చాడు పెట్టాడంటే ఏమర్థం అవుతుంది? మీరే ఖురేషు రాజు, మీరు అక్కడ కూర్చున్నారు, ఇప్పుడు గ్రంథాలు చదువుతున్నారు, మీకేమర్థం అవుతుంది? యెషయా గ్రంథము 11:15 చదవండి. మరియు యెహోవా ఐగుప్తు సముద్రం యొక్క అగాధమును నిర్మూలం చేయును, వేడి మిగుల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, ఏడు కాలములుగాను దాన్ని చీలగొట్టును, పాదరక్షకులు తడవకుండా మనుషులు దాటినట్లు దాన్ని చేయును. ఈ 3 వచనాలు మనం చదువుకున్నాం. మీకేమైనా అర్థమైందా? నీకు అర్థం అవ్వలేదేమో కానీ అక్కడ ఖురేషు రాజుకి అర్థమైపోయింది. ఎంత తెలివైనాడంటే ఈజీగా అర్థం చేసుకున్నాడు. ఓహో, దేవుడు ఇది నాతో మాట్లాడేది అనుకున్నాడు. వెంటనే డిసైడ్ అయిపోయి ఒక ఉత్తరము ఆల్రెడీ పాస్ చేసేసాడు. ఎజ్రా ఒకసారి చదువుకుందామా? ఎజ్రా గ్రంథము 1 మనం చదువుకుంటే, ఎజ్రా గ్రంథము 1 మొదటి వచనం మనం చదువుకుంటే అక్కడ చూడండి. ఎజ్రా 1. పార్సీ దేశపు రాజైన కోరేషు ఎలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలికిబడిన, చూడండి, ఇర్మియా ద్వారా అంటే ఇప్పుడు ఎవరిని ఫాలో అవుతున్నాడు? ఖురేషు ఎవరిని ఫాలో అవుతున్నాడు? ఇర్మియాని ఫాలో అవుతున్నాడు. అంటే ఇర్మియా చెప్పిన మాటలు విన్నాడా లేదా? అంటే గ్రంథం చదవడలేదా? ఈ గ్రంథం తీసుకొచ్చింది ఎవరు? దానియేలు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ 3 వచనాలు చదువుకున్నాడు. ఈ 3 వచనాలు చదువుకుని మంచిగా అర్థం అయిపోయింది ఖురేషు రాజుకి. ఏంటంటే ఇక్కడ నేను ఇశ్రాయేలు ప్రజల్ని నేను రక్షించాలి, దేవుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో ఆల్రెడీ రాయబడింది 42 మనం చదువుబడిన వాక్య భాగంలో 45:1 మనం చదువుకుంటే అక్కడ ఆల్రెడీ పేరు మెన్షన్ అయ్యింది. 200 years బ్యాక్ నా పేరు అక్కడ మెన్షన్ అయ్యిందంటే ఇర్మియా తెలియజేసిన మాటలు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని నేను రక్షించాలని అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడు? లెటర్ పాస్ చేశాడు. అది ఎజ్రా గ్రంథము మొదటి గ్రంథం చదువుకుంటే అక్కడ లెటర్ పాస్ చేసి పంపించేశాడు. ఇప్పుడు మీరెవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, మీరు రిలీజ్ చేస్తాను, కావాల్సిన ధనమంతా ఇస్తానని చెప్పి ఆ ఎజ్రా గ్రంథము 1 అంతా చదువుకుంటే అక్కడ మీకు అర్థమైపోతుంది. అని చూడండి, ఇర్మియా చెప్పినట్టు అక్కడ ఖురేషు ఇంకొక లెటర్ రాసి ఆ లెటర్ ఎవరికి పంపించాడు తెలుసా? సైనికులకు పంపించాడు. సైనికులకు పంపించి ఖురేషు అన్నాడంట, అక్కడున్న యూఫ్రటీస్ నది ఉంది చూడండి, దాన్ని ఏం చేయమన్నాడు? ఎండబెట్టేమన్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు 3 వచనాలు, యెషయా గ్రంథము 42, యెషయా గ్రంథం 50, యెషయా గ్రంథం 11లో దేవుడు తెలియజేసింది ఏంటంటే నదులు ఏం చేస్తున్నాడంటే దేవుడు ఎండబెట్టేస్తున్నాడు అంటున్నాడు. దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు, ఈజీగా ఖురేషు రాజు తెలియజేస్తున్నాడు, ధనం అక్కడ ఉంది, దాగి ఉన్న ధనం అక్కడ ఉంది అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఖురేషు రాజు తెలుసుకున్నాడు. సైన్యులను అక్కడ పంపించాడు, సైనికులందరినీ పంపించాడు. వారందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ చేరుకోగానే దేవుడి హస్తం అంటే నా యూఫ్రటీస్ నది మీదకి వచ్చిందంట. దేవుడి హస్తము ఆ యూఫ్రటీస్ నది మీదకి ఎప్పుడైతే వచ్చిందో ఆ వాటర్ అంతా లెవెల్ తగ్గిపోయింది. ఇది ప్రజలంతా, ఈ సైనికులంతా నడుచుకుంటూ వెళ్ళిపోయారట. నదిలో నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఆ బంగారం, దాగి ఉన్న బంగారం అంతా అక్కడ 3 ఓడలు ఉన్నాయి. ఆ ఓడ నిండా బంగారమే ఉన్నాయి. ఆ బంగారం అంతా తీసుకొచ్చాడు. ఖురేషు రాజు తీసుకొచ్చాడు బంగారం అంతా. దేవుడు అంత ధనము దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్పాడంటే చేస్తాడు. ఖురేషు రాజుకు దేవుడు తెలియజేసిన మాటలు, యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాట ఏంటంటే, ఇదిగో నేను వాడుకోబోతున్నాను, నీకు దాగి ఉన్న ధనము నీకు ఇవ్వబోతున్నానని దేవుడు ఆల్రెడీ 200 years బ్యాక్ ఆల్రెడీ ఖురేషు రాజు తెలియజేసేస్తాడు. తెలుసుకున్నాడు. నది దగ్గరికి వెళ్ళాడు. వెంటనే అక్కడ ఆ యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఆ యూఫ్రటీస్ నది నుంచి బంగారము, ఈరోజు చూడండి, దాగి ఉన్న ధనము దేవుడు మీకు ఇస్తాడు. దాగి ఉన్న ధనం దేవుడు ఇస్తాడు మన కోసం. దేవుడు ధనము దాగి ఆల్రెడీ హీడెన్. ఆ దేవుడు ఏదైతే మన కోసం హీడెన్ చేశాడు దేవుడు మనకి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. దాన్ని మనం పొందుకోవాలంటే మన దేవుని వాక్కులో మనము బలపడాలి. ఇక్కడ దేవుని వాక్కు చదువుతూ ఖురేషు రాజు తెలుసుకుంది ఏంటంటే, అదిగో అక్కడ ఉంది దాగి ఉన్న ధనం.
దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేసిన మాటనే దాగి ఉన్న ధనం నాకు ఇవ్వబోతున్నాడు. ఇదే ధనము. వెంటనే అలా ధనము పొందుకున్నాడు ఖురేషు రాజు. దేవుడు గొప్పగా ఖురేషు రాజుని దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్పగా వాడుకున్నాడంటే మంచి రాజుగా నిలబడ్డాడు. ఆ యెహోవా దేవుడిని తెలుసు. ఆ యెహోవా దేవుడిని తెలుసుకుని నిలబడి అతని ముందుకు వెళ్ళాడు. Yes, that is great enough. ఇశ్రాయేల్ దేశము చీకటి, ఇశ్రాయేల్ ప్రజలు చీకటిలో ఉన్నారు. వీరందరినీ వెలుగులోకి తీసుకున్నారు. ఖురేషుకి అర్థం ఏంటంటే సూర్యుడు. ఏంటనే సూర్యుడు, ద సన్, వెలుగు. ఈయన వెలుగులోకి తీసుకొచ్చాడు. పడిపోయిన ఇశ్రాయేల్ ప్రజల్ని వెలుగులోకి తీసుకొచ్చి నడిపించాడు, వెలుగులోకి నడిపించాడు. దేవుడు ఖురేషు రాజుని దేవుడు వాడుకున్నాడు, గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. నేను సంతోషాన్ని నువ్వు పోగొట్టుకున్నావేమో. దేవుడు నువ్వు ఏదైతే సంతోషం నువ్వు పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకునే సంతోషం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చీకట్లో ఉన్నావేమో రోజు, దేవుడు ఈ చీకట్లోంచి దేవుడు నిన్ను వెలుగులోకి నడిపిస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. 3 విషయాలు ఖురేషు నుంచి మనం నేర్చుకుందాం. మొదటి చదువుదామా? ఎజ్రా గ్రంథము 1 నుంచి మనం చదువుకుంటే 3 విషయాలు మనము ఈ వ్యక్తి నుంచి మనం నేర్చుకోవచ్చు, ఈ రాజు నుంచి మనం నేర్చుకోవచ్చు. 3 పాఠాలు. మొదటి పాఠం మనం చదువుదాం. ఎజ్రా పార్సీక దేశపు రాజైన ఖురేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యెరెమీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పార్సీక దేశపు రాజైన ఖురేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వర్తమానములను ఇట్లా ప్రకటన చేయించెను. పార్సీక దేశపు రాజైన ఖురేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమండలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను తన వశము చేసి యూదా దేశమందు యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరును ఆయన జనులై ఉన్నారు వారు యూదా దేశమందు యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై శ్రేష్టార్పణము గాక ఆయా స్థలముల నుండి వారు తమ యొక్క నివసించు వారికి వెండి బంగారములను, వస్తువులను, పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలు బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సు దేవుడు ప్రేరేపించును వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమయ్యేది. మరియు వారు చుట్టూనున్న వారందరూ శ్రేష్టముగా అర్పించినవి కనుక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్త్రములను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చిన తన దేవతల యొక్క గుడి అందించిని యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన ఖురేషు బయటకు తెప్పించెను. పార్సీక దేశపు రాజైన ఖురేషు తన ఖజానారుడైన ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మొదటి పాఠం ఇప్పుడు చదువుబడిన నుంచి మనం ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. ఆయన చేసింది ఏంటంటే దేవునికి ప్రేమతో ఇచ్చాడు. దేవునికి ప్రేమతో ఇచ్చాడు. అందరినీ మోటివేట్ చేశాడు. అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరినీ మోటివేట్ చేశాడు. మీరు మీ మందిరాన్ని కడతారు, దేవుని మందిరాన్ని కట్టడానికి మీరు హృదయపూర్వకంగా మీరు మీ దేవుడికి కానుకలు ఇవ్వండి అని చెప్పి ఆ రోజుని వారిని మోటివేట్ చేశాడు. వారిని మోటివేట్ చేయడమే కాదు, ఈయన కూడా ఏం చేశాడు? ప్రేమతో ఇచ్చి దేవుడికి ప్రేమతో ఇచ్చిన ఖురేషు రాజు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. మనం దేవుడికి ప్రేమతో 2 కొరింథీయులు 9:7 మనం చదువుకుంటే 2 కొరింథీయులు 9:7 మనం చదువుకుంటే దేవుడికి మనము ఏది ఇచ్చినా ప్రేమతో హృదయపూర్వకంగా మనం దేవుడికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఖురేషు రాజులో ఉన్న ఆ మంచి క్వాలిటీ ఏంటంటే ఏది ఇచ్చినా నువ్వు ప్రేమతో ఇవ్వు, ప్రేమతో ఇవ్వు. అందుకే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ మోటివేట్ చేశారు. మీరు మీ దేవుని మందిరాన్ని కట్టాలంటే మీరు హృదయపూర్వకంగా మీరు దేవుడికి ఇవ్వండి. ఉన్న ప్రజలందరూ
ఆయన మాట విని వారు దేవుని దగ్గరికి అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి వారు ఆ ధనాన్ని తీసుకొచ్చారు. వారు తీసుకురావడమే కాదు, ఇక్కడ కురేష్ రాజు కూడా వారి ధనాన్ని ఇచ్చాడంట. అదే ఏదైతే దోచుకుని వచ్చారు, నెబుకద్నెజర్ ఏదైతే దోచుకుని వచ్చారు అవన్నీ రిటర్న్ చేశారంట. ఏది విడిచిపెట్టారు అన్ని రిటర్న్ చేశారంట కురేష్ రాజు. దాచుకోవాలి. చూడమ్మా 9:7 మనం చదువుకుంటే, 2 కొరింథీయులు 9:7 మనం చదువుకుంటే చూడండి దేవుడు మాట్లాడే మాట. సనుకొనకయు మ్మ్. ఇది సరుక్కోకూడదు. దేవుడికి ఇచ్చినప్పుడు సరుక్కోకూడదు. మనం చాలా మంది సరుక్కుంటారు. అమ్మా ఇవాళ దేవుడికి ఇవ్వాలని సరుక్కుంటారు. లేదా వారు ఏమనుకుంటారంటే బలం అనుకుంటారు, ఫోర్స్ఫుల్ గా ఇవ్వాలని. వాడు తిట్టుకుంటూ ఉంటారు, లోపల ఏదో అనుకుంటూ ఉంటారు, అది ఎందుకు ఇవ్వాలి నేను, ఎందుకంటే ఫోర్స్ ఏది చేస్తా. ఆ ఫోర్స్ తోటి ఇవ్వకూడదు. దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు సరుక్కోకూడదు. వచ్చిన తర్వాత నువ్వు మనసులో అనుకోకూడదు అని దేవుడు మాట్లాడు. ఖండించు. ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొని ఆ. ప్రకారము ఇయ్యవలెను. ఆ. మరి దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. చూడండి, గాడ్ లవ్స్ ద cheerful giver. మన సంతోషంతో దేవుడికి ఇవ్వాలి. మనం సరుక్కోకూడదు. దేవుడి మందిరంకి వచ్చామంటే మనము సరుక్కోకూడదు. మీరు సరుక్కుని ఇస్తే అది దేవుడు దీవించడు, అది దీవించబడదు. బలవంతమంతంగా మనం ఇవ్వకూడదు, ఫోర్స్ఫుల్ గా మనం ఇవ్వకూడదు. యూ షుడ్ గివ్ ఇట్ విత్ హోల్ హార్టెడ్ ఇవ్వాలని దేవుడు కోరుకొచ్చినాడు. అపోస్తల కార్యాలు 20:30, అపోస్తల కార్యాలు 20:30 మనం చదువుకుంటే, అతని రాకు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖమును చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఒడ్డ వరకు అతన్ని సాగనంపిరి. అపోస్తల కార్యాలు 20:35 మీరు ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువు ఇచ్చుట ధన్యము. ఇచ్చటమే ధన్యము. ఇవ్వాలి, ఇచ్చిదే ధన్యము. మనం ఏం చేస్తాం, తీసుకుంటాం, ట్రై చేస్తాం. ఇవ్వాలి. బర్త్డేస్ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం? బర్త్డేస్ వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం? బర్త్డే రోజు మనం ఏం చేస్తాం? పుట్టినరోజు ఏం చేస్తాం? మీరు పుట్టినరోజుని ఏమి ఇస్తానా అని చూస్తాం. అవునా? అసలు బర్త్డే బాయ్ ఇవ్వాలా లేక బర్త్డే బాయ్కి ఇవ్వాలా? చెప్పండి. బర్త్డే బాయ్కి ఇవ్వాలా లేకపోతే బర్త్డే బాయ్ ఇవ్వాలా? బర్త్డే బాయ్ ఇవ్వాలి. బర్త్డే బాయ్ ఇస్తే బర్త్డే బాయ్ దీవించబడతాడు. మనకి రివర్స్ ఇక్కడ. బర్త్డే బాయ్ ఏం చేస్తాడు? ఇచ్చేస్తా ఉంటాడు. గిఫ్ట్ ఏమొస్తుందో ఎదురు చూస్తాడు. ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇచ్చేవారుగా మనం ఉంటే దేవుడు మనల్ని తీస్తాడు. ఈజ్ గోయింగ్ టు బ్లెస్ us. 6:38 లూకాసు వార్త 6:38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. వేస్తే దేవుడు మీకు ఇస్తాడు. అదే దేవుడికి తెలుసా, నువ్వు హృదయపూర్వకంగా ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేది కోరుకుంటున్నావో అని దేవుడికి. నీకు మనసే రానప్పుడు దేవుడికి కూడా మనసు రానంట. నువ్వే దేవుడి మనసులోకి వస్తుంది. నువ్వు ఇచ్చేలాగా నీ ప్రేమతో ఉంటే, నీ హృదయం ప్రేమతో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చే మనసు నీకు ఉండాలి. ఇచ్చే మనసు నీకు ఉంటే వారు ఖచ్చితంగా నీకు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. మలాకి 3:10. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీనిలో కుమరించెదరని సైన్యములకు దశం భాగం దేవుడికి ఇచ్చంట. ఏం చేయాలంట? దేవుణ్ణి
శోధించాలని ప్రార్థన చేయండి. ఇగో ప్రభా, నేను ఈ దశ భాగం తీసుకొచ్చాను ప్రభా, ఇంకోటి సరిలో పెట్టాను ప్రభా, ఇప్పుడు నాకు ఇవ్వు. అదే అన్నాడు దేవుడు, నువ్వు శోధించు, అడుగు, నువ్వు ఇచ్చినాడు అడుగు. నువ్వు ఇవ్వకున్నాను దేవుడి దగ్గర నాకు ఇవ్వు అంటే ఎక్కడ వస్తుంది? దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు కింద భాగం చదువు. మీ పంటలు తినివేయి పురుగులను నేను గద్దించదను, అవి మీ భూ పంటలను నాశనము చేయవు. ఏ నాశనము నీకు రాదంటాడు. ఏ నాశనము నీకు రాదు. There is not going to be any loss. నువ్వు దేవుని మందిరానికి నీ దశభాగం తీసుకొచ్చినప్పుడు నీకు లాస్ ఉంది. అది దేవుడు కూడా కోరుకుంటాడు ఏంటంటే, నువ్వు నన్ను శోధించు అన్నాడు దేవుడు. దేవుడు అన్నాడు, నన్ను శోధించు, నువ్వు నన్ను అడుగు, ఇవ్వకపోతే అప్పుడు ఎందుకు దేవుడికి నువ్వు శోధించి దేవుడు ఖచ్చితంగా తీశాడు. సామెతలు 3:9-10 వచ్చింది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చు యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గనులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపోవును. ప్రధాన ఫలం ఎవరి దగ్గర తీసుకురావాలి? దేవుని దగ్గరికి. ప్రధాన ఫలం దేవుడి దగ్గర తీసుకొస్తే దేవుడు ఏం చేస్తాడంట, నీ కోటలో ఏదో ధాన్యం ఉందో అది ఫ్లో అవుతూనే ఉంటుంది, అది నిండితేనే ఉంటుంది, అది తగ్గదు. ఎట్టి పరిస్థితి వస్తుంది. దేవుడు ఇస్తానే ఉంటాడు, అది తగ్గదు. ఎట్టి పరిస్థితి వస్తుంది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినట్టు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తీసుకొచ్చినప్పుడు, అది హృదయపూర్వకంగా నువ్వు తీసుకొచ్చినప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నేను దీవిస్తాడు. అదే దేవుడు అన్నాడు, నన్ను శోధించి నువ్వు దగ్గర తీసుకొచ్చావు, సరుక్కోకు, నా దగ్గరికి తీసుకొచ్చి నేను ఇచ్చాను సరుక్కో, నేను దీవిస్తానని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. లాస్ట్ మంత్ చర్చ్లో కండిషన్ ఎంత బ్యాడ్గా ఉందంటే, పరిస్థితులు బాగాలేదు, ఎవరికి ఉద్యోగం లేదు, దశభాగం ఇవ్వడానికి కూడా వారు చాలా మంది ఉంది కదా. అలాంటి పరిస్థితుల్లో నేడే భయంకరమైన కరోనా పరిస్థితులు ఉన్నాయి, జాబులు కూడా సరిలేవు. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఎలా నిలబడుతుంది? దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రభువా, ఈ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ సంఘాన్ని నడిపించాలి, ఈ సంఘాన్ని నడిపిస్తానికి ఏంటి ప్రభువా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించేస్తాను. కన్నీటి ప్రార్థన చేస్తాను. కన్నీటి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. అదే అంటాడు దేవుడు, దేవుని మందిరాని కోసము మనమే ప్రార్థించాలి, దేవుని మందిరం కోసము మనము దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. దేవా నన్ను ఏం చేయాలి ప్రభావ, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టు. సంఘము ప్రార్థించాలి, సంఘం కోసం, సంఘం నిలబడాలని సంఘం అందరూ ప్రార్థించాను. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాను. ప్రభువా లేదా ప్రభువా పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి, ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థించినప్పుడు వెంటనే నాకు ఒక కాల్ వచ్చింది. బాబు కాల్ చేశాడు, బ్రదర్ కాల్ చేసి, అన్న ఒకసారి నీ అకౌంట్ నెంబర్ చెప్పండి. వెంటనే అకౌంట్ నెంబర్ టైప్ చేసి అకౌంట్ నెంబర్ పంపించాను. నేను అనుకున్నా శాలరీ వచ్చింది కదా, దర్శన్ బాబు పంపిస్తాడని నేను అనుకున్నాను. సరే పంపించాను. పంపిస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అక్కడ డిజిట్స్ పెరిగిపోయింది. దశభాగంకి కంటే దాని డిజిట్స్ పెరిగిపోయింది. ఇదేంటి డిజిట్స్ పెరిగిపోయినాయని చెప్పి నేను కాల్ చేశాను. ఇంట్లో డిజిట్స్ పెరిగిపోయి ఏంటంటే, అలా నేను పంపించింది దశమ భాగం కాదన్నా, నేను పంపించిన కంప్లీట్ ప్రధాన శాలరీ, ఫస్ట్ శాలరీ ఐఎమ్ సెండింగ్ కంప్లీట్. ఎన్ని కోర్సులు ఉంటాయి. ఇప్పుడు మొదటి శాలరీ వచ్చింది అనుకుంటే అమ్మకి ఇది కొనేవాలనుకుంటాం, నాన్నకి ఇది కొనియాలనుకుంటాం, లేదా మిగిలిన డబ్బులతో నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, రెంట్ కట్టాలి, ఇది కట్టాలని మనం అనుకుంటాం. ఎన్నెన్నో ప్లాన్ వేసుకుంటాం, ఈ మొదటి శాలరీతో నేను చెయ్యాలని అనుకుంటాం. అని ఈ బాబుకి వచ్చిన తలాంపు ఏంటంటే, నా శాలరీ, మొదటి శాలరీ దేవుని సన్నిధిలో నుంచి దేవుడు ఆయన మనసుని చూడండి. వెంటనే ఇక్కడ ప్రార్థన చేసి దేవుని మందిరం కోసం ప్రార్థన చేసి వెంటనే అక్కడ దేవుడు అలా కనెక్ట్ చేశారు. వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దాగి ఉన్న ధనం దేవుడు ఏం చేస్తాడు, తీసుకొస్తాడు.
దాగి ఉన్న ధనం అక్కడ దాగి ఉంది. నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి. ఆ దాగి ఉన్న ధనం కోసం నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయకుండా అది ఎలా వస్తుంది? ప్రార్థన చేయి. హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అది ఇస్తాడు. మంచిదే అనుకున్నాం. ఇది తల్లిదండ్రులు తెలియజేస్తారంటే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి అడిగా, ఇదిగో మేము బాగా పంపించాను. ఆల్రెడీ ఎప్పుడో పంపించేయమన్నా తల్లిదండ్రులు ఎప్పుడో పంపించేయమన్నా. ఎంత విశ్వాసంగా వారు నిలబడ్డారో చూడండి దేవుని సన్నిధిలో. ఆ బాబు ఎవరో కాదని చిన్న మనకందరికీ తెలిసింది, దగ్గరలో విజయవాడలో సిఐడి ఆఫీస్లో పనిచేస్తున్నారు, హోంగార్డ్లో పనిచేస్తున్నారు. వచ్చిన మొదటి శాలరీ ఆయన దేవుని సన్నిధికి ప్రధాన ఫలంగా దేవుడు పంపించాడు. అతను పంపించాడు. దేవుడు దీవిస్తాడు. దేవుని సన్నిధిలో మనం దేవుడికి మొదటిసారి దేవుడికి ఏదైతే మొదటి పంట ఏదైతే వచ్చిందో అది దేవుని సన్నిధిలో తీసుకొస్తే దేవుడికి కాదు మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి దేవుడికి కాదు. మరి నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే ఇంకా 15 days ఆగితే చాలా నా శాలరీ వచ్చేస్తుంది. అది కూడా ప్లాన్ వేసుకో. అలా మనం ప్లాన్ వేసుకోవాలి దేవుడి సన్నిధిలో. ప్లాన్ వేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. దేవుడు మనల్ని నిలబడి చూడండి. ఇక్కడ కురేష్ రాజు దేవుడికి ఇవ్వాలని, దేవుని మందిరం కట్టడానికి డబ్బు కావాలి, బంగారం కావాలని తెలుసుకున్నాడు. అందులో అతను ప్రేమతో ఇచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోటివేట్ చేశారు, మీరు అందరూ ఆ మందిరాన్ని కట్టడానికి మీరు ప్రేమతో ఇవ్వండి అని చెప్పగలుగుతాం. అక్కడ పాస్ చేశారు. మార్క్స్ వార్త 12:41 నుంచి 44 దాకా చదువుకుంటే యేసయ్య ఒక మందిరం దగ్గరికి వచ్చాడు. మందిరం దగ్గరికి వచ్చి అక్కడ కూర్చున్నాడు. శిష్యులు అందరూ అక్కడ ఉన్నారు. యేసయ్య అక్కడ కూర్చుని ఉన్నాడు. చూస్తున్నారు, అందరినీ చూస్తున్నారు. చాలా ధనవంతులు వచ్చి వారు వేస్తున్నారంట, కట్టలు తీసుకొచ్చారంట డబ్బు. వేసేస్తున్నారంట, లోపల వేస్తున్నారంట, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట, వెళ్ళిపోతున్నారంట. ఇక్కడ శిష్యులు కూడా చూస్తున్నారు. ధనము పడిపోతుంది, అక్కడ ధనం పడిపోతుంది. యేసయ్య కూడా అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ధనం పడిపోతుంది, అక్కడ ధనం పడిపోతుంది. ఒక స్త్రీ వచ్చింది. మన దగ్గర ఏం లేదు. అందరు తను దూరం పెడతారు. నువ్వేమిస్తావని తను అందరూ దూరం పెట్టంటే తన లాయి నడుచుకుంటూ వచ్చింది. హృదయపూర్వకంగా నడుచుకుంటూ వచ్చి తన దగ్గర రెండే కాసులు. ఆ 2 కాసులు తీసుకెళ్ళి అలా వేసేసింది. ఇప్పుడు తనని దేవుడు చూసి, యేసయ్య చూసి ఏమన్నాడు ఒకసారి? ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వాళ్ళందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిందని నీతో నిశ్చయంగా ఈ విధవరాలు వేసింది ఎక్కువ. ఎందుకు ఎక్కువ? తన దగ్గర ఉన్నదంతా ఇంకా తన దగ్గరికి ఏం లేదు, ఇంకేమి మిగిలి లేవు. ఉన్న 2 కాసులు దేవుడు అంటారు తనే నిజమైన తనే దీవించబడుతుందని చెప్పి అక్కడ ఉన్న శిష్యులు అందరికీ తెలుసు. హృదయం దేవుడు చూస్తాడు. ఇచ్చే హృదయం ఉండాలి. అది ప్రేమతో దేవుడు కోరుకుంటాడు. పోస్తే సరుక్కోకూడదు, ఇవ్వాలని సరుక్కోకూడదు. ఎప్పుడైతే నువ్వు సంతోషంతో దేవుడికి నువ్వు ఇస్తావో దేవుడిని కురేష్ రాజు తెలుసుకున్నాడు. దేవుడి మందిరం కట్టాలంటే ప్రేమతో మనం కట్టగలం. అది ప్రేమతో మీరు ఇవ్వండి అని చెప్పి అందరూ వచ్చారు. అక్కడ దేవునికి ప్రేమతో ఇచ్చారు. రెండోది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. 2 ఒకసారి చదవమా, లేదా 1-2 చదువుకుంటే 1-2. పరాశీక దేశపు రాజైన కొరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమండలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందు యెరూషలేములో తానొక మందిరం కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చింది. యెహోవా ద్వారా ధనము అధికారం పొందుకున్న కురేష్ రాజు. ధనము అధికారము పొందుకున్న కురేష్ రాజు ఏం పొందుకున్నాడు? ధనము పొందుకున్నాడు. రెండోది అధికారము పొందుకున్నాడు. ఎవరి ద్వారా? యెహోవా ద్వారా. ఆయన గుర్తించాడు, ఈ ధనం ఈ రోజు నా దగ్గర ఉందంటే, దాగి ఉన్న ధనం నా దగ్గర ఉందంటే అది యెహోవా దేవుడే ఇచ్చాడు. ఆ యూఫ్రటీస్ నదిలో దాగి ఉన్న నదిలో ఉన్న ఆ ధనము నాది. ఎలా? దేవుడు ఇచ్చాడు. ఈ రోజు నేను దాన్ని తీసుకున్నానంటే దేవుడు నాకు ఇచ్చాడు.
గుర్తించాడు. ఆ ధనమే కాదు, ఈ అధికారం, ఈ పోస్ట్ చూడు, ఈ పోస్ట్ ఎవరిచ్చారు? దేవుడు. చూడండి, బబులోను దేశాన్ని ఓడించాడంటే అర్థం చేసుకోవాలి. బబులోను దేశము భయంకరమైన దేశం. అలాంటి దేశాన్ని ఈ పర్షియా రాజైన కురేష్ రాజు వచ్చి ఓడించాడంటే అర్థం చేసుకోండి. చిన్నది, పర్షియా దేశం చాలా చిన్నది. అలాంటిది బబులోను దేశాన్ని ఓడించిందంటే దేవుడి శక్తి ద్వారా అక్కడ అది ఓడిపోయింది. గుర్తించాడు, అధికారంలోకి వచ్చాడండి, అది గుర్తించాడు. దేవుడే నన్ను ఈ అధికారం నాకు ఇచ్చాడు, ఈ ఘనత దేవుడు నాకు ఇచ్చాడని నాకు గుర్తించాడు. ఈరోజు చూడండి, దేవుడు మనకు ధనం ఇచ్చాడు, మనం మర్చిపో. ఈరోజు మనము అధికారంలో ఉన్నామో మనం మర్చిపో. ఈ మంచి పోస్ట్ దేవుడు ఇచ్చాడని మనం మర్చిపోకూడదు, దేవుడిని మర్చిపోకూడదు. ఇంత సంతోషం మనం ఉన్నామంటే దేవుడిని మనం మర్చిపో. అనుకున్నా నీ పోస్ట్లో నుంచి చూడు, నీకంటే కింద వారిని చూడుస్తాను. నీ పోస్ట్ కోసం వారు ఎదురు చూస్తున్నారు. వారు పోరాడు, ఆ పోస్ట్ నాకు కావాలని వారు అనుకుంటున్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చాడు ఆ పోస్ట్. రోజు ఆ పోస్ట్ని తీసుకుని సంతోషించు. నేను అక్కడ పెట్టాడంటే బికాస్ దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. కురేష్ రాజుని దేవుడు ప్రేమించాడు, అందుకని దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు, దాగి ఉన్న ధనాన్ని ఇచ్చాడు. అందులో యెషయా ప్రవక్త ధనమే తెలియచేశాడు, దాగి ఉన్న ధనము నీకు నేను ఇస్తానన్నాడు, అధికారం నేను ఇస్తానన్నాడు. అదే చేశాడు, అధికారం పొందుకున్నాడు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డను, నీకు మంచి అధికారం దేవుడు ఇచ్చాడు, మంచి పోస్ట్ నీకు ఇచ్చాడు. మేబీ నువ్వు గవర్నమెంట్ పోస్ట్ నీకు ఇచ్చాడు, నువ్వు దేవుని మర్చిపో. ఈ రోజు నీకు ఘనత వచ్చిందంటే కేవలం దేవుని. కురేష్ రాజు దేవుడు అంటున్నాడు, దేవుడు గొప్ప దేవుడు, నాకు ఈరోజు అధికారం ఇచ్చాడు. ఇర్మియా ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఈ అధికారం పొందుకున్నానే ఆ యెహోవా దేవుడు అన్నాడు. ఆ యెహోవా దేవుడి కోసం నేను ఈరోజు మందిరం కట్టాను. ఈ ప్రజల మళ్ళీ తిరిగి పంపించు. దేవుడికి ఇంత శక్తి, బలం. ఎందుకు పనికి రానివాడిని ఈరోజు పనికి వచ్చే వ్యక్తిగా చేస్తాడు. ఒక గొర్రెలు కాపుని ఈరోజు నన్ను ఒక రాజుగా చేశాడు. ఎంతో సంతోషంతో ఆయన ముందుకు వెళ్ళాడు. ఈరోజు దేవుడు ఎందుకు పనికి రానివాడిని ఈరోజు పనికి వచ్చే వ్యక్తిగా చేశాడు. ఎంతో ధనం దేవుడు మనకి ఇస్తాడు, ఎంతో సంతోషం దేవుడు మనకి ఇస్తాడు, మంచి కుటుంబం దేవుడికి ఇచ్చాడు. ఈరోజు సంతోషించాడు. ఇదంతా చూసి సంతోషం. ఇదంతా నువ్వు పొందుకున్నావు అంటే సంతానం లేక చాలా మంది అనుకున్నారు, వారు మొదలు పెట్టుకుంటున్నారు, దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవునికి సంతోషం, కుటుంబం ఇచ్చింది, పిల్లలతో బిడ్డలు ఉన్నారు మీ ఇంట్లో, సంతోషం. మంచి జాబ్ ఇచ్చాడు, ఈరోజు సంతోషంగా. మంచి పోస్ట్ దేవుడు ఇచ్చాడు, దాన్ని చూసి సంతోషించు. ఈరోజు నువ్వు సమాధానంతో ఉన్నా మీ కుటుంబం, సంతోషించు. అక్కడ కుటుంబంలో ఉన్న సమాధానం, వారి ఇంట్లో ఎప్పుడు కూడా భయంకరమైన పరిస్థితులు, వారి ఇంట్లో రోగాలే, భయంకరమైన రోగాలతో బాధపడి నా కుటుంబంలో ఉన్నాయి. కానీ దేవునికి ఈరోజు ఆ రోగాల నుంచి దేవుడిని కాపాడుతున్నాడు. మంచి కుటుంబం దేవునికి ఇచ్చాడు, సంతోషమైన కుటుంబం, సమాధానం కలిగిన కుటుంబం నీకు ఇచ్చాడు. ఈరోజు సంతోషించాలి, మన దేవుని మనం ఘనతపరచాలి. ఇక్కడ కురేష్ రాజు అన్నాడు, ఈ అధికారం, ఈ ధనం నేను పొందుకున్నానంటే కేవలం యెహోవా దేవుడి నుంచి ఈ ధనం పొందుకున్నానని సాక్షిగా నిలబడ్డాడు. మూడో విషయం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 1:3 ఒకసారి చెప్పాలి. అవునా మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారో వారి యూదా దేశమందు యెరూషలేమునకు యెహోవా పని కోసం వాడబడిన కురేష్ రాజు. యెహోవా పని కోసం మనము, యెహోవా పని కోసం మనము వాడబడాలి. దేవుని పని కోసం మనము ఏం చేయాలి? ముందుకు దేవుని పనిలో మనం ముందుండాలి. అసలు దేవుని ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి. మన ప్లాన్ ప్రకారం, దేవుని ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాలి. దేవుని కోసం నువ్వేం చేయాలి, దేవుని పని ఏంటి అని దేవుని దగ్గర మనం మొదలు పెట్టుకోవాలి. కురేష్ రాజు తెలుసుకుంది ఏంటంటే దేవుని మందిరాన్ని నేను కట్టించాలి, ఈ ప్రజల్ని తిరిగి పంపించాలి. అదే నా పని. ఇప్పుడు ఆ ప్రజలందరినీ పంపించేస్తే చాలు, వాళ్ళకి ఒక ఆర్డర్ నేను ఇష్యూ చేయాలి, చాలు. ఒక ఆర్డర్ ఇష్యూ చేయాలి, ఇక్కడ నా ప్రజలని పంపించాలి, ఇక్కడ నా ధనము వారికి అంతే, బస్. ఇస్తే చాలు. దేవుడు చెప్పినట్టే అతను చేశాడు. దేవుని పనిలో వాడబడ్డాడు. రోజుని దేవుని వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుడి పనిలో నేను వాడుకోవాలనుకుంటున్నాను. దేవుని ప్లాన్ అంటే నువ్వు తెలుసుకో. ఆ ప్లాన్ లో నువ్వు ఉన్నావా లేదా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను నీ ప్లాన్ లో ఉన్నాను ప్రభువా, నాకు ఆ ప్లాన్ తెలియజేయ, నీ పని ఏంటో నాకు తెలియజేయ.
ప్రభా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఖచ్చితంగా దేవునికి తెలియజేస్తాడు. ఏం చెయ్యాలో దేవునికి తెలియజేస్తాడు. ఆ పనిలో నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ సురేష్ రాజుని దేవుడు దీవించాడు. ఎంతో ధనం అతను పొందుకున్నాడు. గొప్ప రాజు సురేష్ ద గ్రేట్ అన్నాడు. సురేష్ ద గ్రేట్ అందుకునే అలెగ్జాండర్ అనుకున్నాడు ఈ సమాధిని తీసేయాలనుకున్నాడు. నా పేరు ఉండాలని అలెగ్జాండర్ ది గ్రేట్ అనుకున్నాడు. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే వస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసు? ఆల్రెడీ దేవుడు నా కోసము 200 years బ్యాక్ రాయించాడు. నీకోసం నాకు తెలియజేయడా దేవుడు? తెలియజేస్తాడు. అందుకని ఆ రోజుని అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా తల ఉంచాడు. సురేష్ రాజు సమాధి ఎదురు తల ఉంచాడు. తల ఉంచి ఆయన మీద వస్త్రము కప్పికొనిపోయాడు. అంత ఘనత, సమాధికి కూడా అంత ఘనత వచ్చింది చూడండి. ఎందుకు? దేవుని పనిలో అతను నిలబడ్డాడు. దేవుని పని గట్టిగా నిలబడ్డాడు. దేవునికి పని కోసం ఏమే కావాలో అవన్నీ సప్లై చేశాడు. సురేష్ రాజుకి తెలుసుకున్నాడు దేవుని శక్తి ఏంటో తెలుసుకున్నాడు. ఒకనే కానీ వాడబడ్డాడు. దేవుని కోసం వాడబడ్డాడు. దేవుని పనిలో వాడబడ్డాడు. ఆయన దేవుని కోసం నిలబడి అతను ముందుకు వెళ్ళాడు. గాడ్ గివ్స్ సో మచ్. దేవుడు ఎంతో ఇస్తాడు. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. గాడ్ డస్ సో వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. దేవుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు మా దగ్గర సర్క్యూట్ బోర్డులో ఇంటర్న్షిప్ చేసినప్పుడు సర్క్యూట్ బోర్డు ఉన్నప్పుడు దాన్ని సోల్డరింగ్ చేయాలి. సర్క్యూట్ తీసుకున్నాం, దాన్ని సోల్డరింగ్ చేస్తాం. ఆ సోల్డరింగ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా సోల్డరింగ్ చేయాలి. ఆ చేతులు కూడా వేళ్ళు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ సాఫ్ట్గా ఉంటే హార్డ్వేర్ చాలా బాగా ఫంక్షన్ అవుతుంది. ఇది హార్డ్వేర్ చాలా ఇది రఫ్గా ఉందనుకోండి, అక్కడ ఆ చిప్స్ అనేది సరిగ్గా రావు. ఆ సోల్డరింగ్ అనేది కరెక్ట్ రాదు. కరెక్ట్గా సోల్డరింగ్ వస్తే అవుట్పుట్ సరిగ్గా వస్తుంది. పక్కన ఉండే వాళ్ళందరూ చాలా బాగా చేసేవారు. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ అందరూ ఆ సోల్డరింగ్ ఎంత చక్కగా చేశారు. ఎందుకంటే వాళ్ళ వేళ్ళు, వాళ్ళ చేతులు ఎంత సాఫ్ట్గా ఉండేయంటే ఇంచుగా చేయి పెడితే ఇంచుగా ఆ సోల్డరింగ్ అలా వచ్చింది. నేను సోల్డరింగ్ చేస్తే ఆయన కూడా వచ్చేసి రోజు సోల్డరింగ్ చేస్తే అది వెళ్ళిపోయి అక్కడున్న ఆ సర్క్యూట్ మీద పడిపోయింది. ఇంకా అది డిస్కనెక్ట్ అయ్యి అది సర్క్యూట్ బర్న్ అయిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. చాలా నేను ఆ సర్క్యూట్ చేస్తే చాలా ఇబ్బంది పడ్డాను. అనుకుంటా ఉన్నా ఏంటి ప్రభా ఈ సర్క్యూట్ నేను సరిగ్గా సోల్డరింగ్ చేయలేకపోతున్నా, ఏంటి నా పరిస్థితి ఏంటని అనుకున్నాను. ఇంకెంతైనా అని నేను అనుకున్నాను. నాకు తెలియదు దేవుడు ఆ రోజు నన్ను ఆ సోల్డరింగ్ దాని నుంచి నన్ను దేవుడు తప్పించాడంటే ఈ రోజు దేవుడు నన్ను అంటే ఆత్మను రక్షించే సోల్డరింగ్ దేవుడు నా చేత చేపిస్తాడు. ఆత్మను రక్షించే సోల్డరింగ్ చేస్తాడు ఈరోజు దేవుడు. దానికోసం నన్ను వాడుకుంటున్నాడు ఈరోజు. ఎన్నో ఆత్మలను రక్షించబడుతున్నాయి. ఎన్నో ఆత్మలకి సోల్డరింగ్ కరెక్ట్గా సోల్డరింగ్ అవుతుంది. అదే రోజు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆయన పనిలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఆ రోజు నేను అనుకోలే ఆ సర్క్యూట్ బోర్డు నేను సోల్డరింగ్ చేయలేదు, ఎందుకు పనికని అనుకోను. కానీ రోజు నేను పనికొచ్చే వ్యక్తిగా చేసి అందరికీ సోల్డరింగ్ చేపిస్తాను చెప్ప. దేవుడు ఈరోజు మిమ్మల్ని కూడా వాడుకోవచ్చు. కరెక్ట్గా దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవచ్చు. అదే అన్నాడు దేవుడు. ఈరోజు దేవుని పనులను వాడు. సురేష్ రాజు ఏదో ఆశించింది, కానీ దేవుని పనిలో వాడు పని ఏంటంటే ప్రజల్ని అక్కడ పంపించాలి, వారి మందిరాన్ని కట్టించాలి. ఏం చేయాలి? ఒక ఉత్తరము పంపించాలి, దాగి ఉన్న బంగారం ఇవ్వాలి అంతే. ఆ 3 పనులు చేసేసాడు. ఆ 3 పనులు చేశాడు. దేవుని దృష్టిలో ఆయన పైకి దేవుడు ఎంతో దీవించాడు. ప్రవేశం దేవుడి శక్తి ఏంటో తెలుసుకున్నాడు. నెబుకద్నెజరు రాజు మారాడు. సురేష్ రాజు కూడా దేవుని సన్నిధిలో వాడబడ్డాడు. అతను మారాడు. కన్యుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని మారిపోయాడు. దేవుడు ఈరోజు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. చూడండి, సురేష్ రాజు కోసం 200 years బ్యాక్ రాయబడి ఉంది కదా. ఇప్పుడు మన పేర్లు బైబిల్లో ఉంటే ఎంత బాగుంటుంది, అవును లేదా? అనుకుంటే అవును ప్రభా, సురేష్ రాజు కోసము నువ్వు ఆల్రెడీ 200 years బ్యాక్ నువ్వు రాయాలని రాయిపించావు, నా పేరే కదా. చూడండి, మన పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయి. నేను అనుకుంటాను ఇప్పుడు బైబిల్ ఎక్కడ ప్రభు, ఎక్కడ వాస్తు గారు ఎక్కడ మీరు బైబిల్ తిరగచ్చు. మన పేరు కూడా ఉంది ఇక్కడ. దేవుడు మన కోసం కూడా రాయించాడు. ఇక్కడ మనందరి కోసము
ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఉన్నాయి క్రియేషన్ రాజు కోసం రాయించాడంటే మన పేరు ఎత్తుకుంటాం. ఖచ్చితంగా మన పేర్లు కూడా ఉంటాయి. ఒకసారి చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరి కోసము బైబిల్ దేవుడు రాయించాడు. ఒకసారి చదువుదాం. క్రియేషన్ రాజే కాదు, మన కోసం కూడా దేవుడు రాయించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1, 4, 5 ఒకసారి చదువుకుందాం. అందరం చదువుతాం ఒకసారి. ఎట్లనగా అందరూ చదవండి. 1, 4, 5 అందరూ. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమై దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్మించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగా నిర్దోషములై ఉండవలెనని జగత్ పునాది వెయ్యకు మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో ఎప్పుడు జగత్ పునాది ఎయ్యక ముందే ఎవరి కోసం రాయించాడు? మనందరి కోసం. ఒక్కొక్కసారి చదవండి, అందరూ చదవండి. 4, 5 ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది ఇంగ్లీషు, తెలుగు చదవండి అందరూ. 4, 5 చదవండి, అందరూ చదవండి, గట్టిగా చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృప మహిమను క్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా మన ముందుగా తన కోసం నిర్మించుకొని ఉన్నాడు. చూడండి, జగత్ పునాది ఎయ్యక ముందే దేవుడు మన కోసం ఎక్కడ రాయించాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. మీ పేరు ఉన్నాయి, ఇదే నీ కోసం ఆల్రెడీ దేవుడు రాయిస్తాడు. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆల్రెడీ నీ దేవుడు నిన్ను ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇప్పుడు దేవుని పనులు నువ్వు వాడబడాలి, ఇది దేవుడు కోరుకొచ్చినాడు. అది ప్రేమతో నువ్వు వాడబడాలని దేవుడు కోరుకొచ్చినాడు. ఆ రోజు నీ కురేష్ రాజు పేరు అక్కడ ఉంది, అతను చూశాడు, పేరు మాత్రమే చూశాడు. అక్కడ కింద దాగున్న ఏదైతే వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని చేసిన అన్ని అతను పొందుకున్నాడు. ఈ రోజు ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1, 4, 5 దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటావు. That's what God is promising you today. దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఈరోజు నువ్వు దేన్ని చూస్తే భయపడవు. అయితే కరోనా ఉంది, అది మనం ఏమీ చేయలేదు. What can it do when God is with you? దేవుని పక్కన అది ఏం చేయగలడు? Nothing. అది భయపడిపోయి ఎంతకాలం పరిగెడతావు, దానిపైన ఎంతకాలం పరిగెడతావు? మేబీ 2 years అంటే 3 years అంటే పరిగెడతావు. 3 years నువ్వు డోర్ లాక్ చేసుకుని కూర్చుంటావు. నువ్వు మెడిసిన్ కోసం వెయిట్ చేస్తావు. మెడిసిన్ రాకపోతే ఏం చేస్తావు? ఎంతకాలం? 5 years ఉంటావా? డోర్ లాక్ చేసుకుని ఉంటావు 5 years. నువ్వు బయటకు వస్తే నీ రెసిస్టివ్ పవర్ పెరుగుతుంది. కేర్ తీసుకో, మాస్క్ పెట్టుకో, శానిటైజ్ చేసుకో, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నీ రెసిస్టివ్ పవర్ పెరగాలంటే నువ్వు రావాలి. గాలి పీల్చుకో, లోపల చచ్చిపోతావు. దూరం పెట్టించి గవర్నమెంట్ తెలిసి నువ్వు దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. వెళ్ళిపోయి రాసుకో, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. బీ ఒబీడియంట్. దేవుడి మీద నమ్మకం పెంచుకో. ఎవరైనా కాపాడే ప్రభువాను ఇచ్చిన దేవుడికి చుట్టూ ఏం చేస్తాడు? కంచినేసే దేవుడు. భయపడక నువ్వు దేన్ని చేయించలేదు. మన దేవుడి బిడ్డలో మనం భయపడకూడదు. కేర్ తీసుకుని మన ముందుకు వెళ్ళాలి. చిన్నపిల్లలు వాళ్ళు కేర్ తీసుకోవాలి, అందుకని వాళ్ళని ఇంట్లో పెట్టాలి. ద్వారా మనకన్నీ తెలుసు ఎలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం అన్ని కేర్ తీసుకుంటే దేవుడు మనల్ని కాపాడు. దేవుడు మన ముందుకు నడిపిస్తాడు. కానీ భయపడిపోయి మనం దాని నుంచి పారిపోకూడదు. భయపడ్డావా నువ్వు ఒకటే, जो मर गया जाओ, जो डरा वो मर गया, जो डरा वो मर गया. అదే రీసెంట్ ఒక న్యూస్ వచ్చింది, మీకు ఒకటి జోక్ చెప్పి ముగిస్తా. జోక్ ఏంటంటే కరోనా టెస్ట్ల కోసం వారు టెస్ట్ చేస్తున్నారంట. కుటుంబం అంతా టెస్ట్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా టెస్ట్ చేస్తున్న అందరికీ నెగిటివ్ వచ్చింది. వీళ్ళు అన్నారంట, నువ్వు కూడా టెస్ట్ చేసుకో, నీకు పాజిటివ్గా కనపడుతున్నా అన్నారంట. నర్సింగ్ కాలంలో పాజిటివ్గా కనపడుతుంది, ఆ లక్షణాలు చూస్తే అంట కరోనా టైప్ లాగా ఉంది, ఒకసారి టెస్ట్ చేద్దాం నీది కూడా అన్నారు. భయపడిపోయి అన్నారంటే నాకు కరోనా ఉంది, నర్స్ అన్నారంటే అన్నారు.
అందరికి నెగిటివ్ చెప్పింది, నాకు పాజిటివ్ ఖచ్చితంగా చెప్తాడు. భయపడిపోయి అన్నాడంట, ఒక్కసారి నేను ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడంట. వెళ్ళాడండి, ఇంటికి వెళ్ళాడు. టెన్షన్తో ఏం చేయాలి అర్థం కాక, ఈ కరోనా వచ్చిందని ఎవరికైనా తెలిస్తే నన్ను ఏం చేసేస్తా, ఆల్రెడీ టెస్ట్ చేసేస్తున్నాడు, తీసుకోండి. ఇంకా హాస్పిటల్లో ఉండాలనిపించలేదు. ఇంక ఇంటికి వెళ్ళి వస్తారు కదా అని వెయిట్ చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళాడు, ఇంకా చాలా సేపు ఇంకా రావట్లేదు. ఇక్కడ ఉన్నవారు అందరూ టెన్షన్ పడి వారి ఇంటికి వచ్చి చూస్తే ఫ్యాన్ కూడేసి తెచ్చిపెట్టాడు. ఎందుకు టెన్షన్ పట్టాడు, ఎందుకు పాజిటివ్ వస్తుంది. 3 days తర్వాత రిజల్ట్ వచ్చిందంట, నెగిటివ్ అంట. భయంతో చచ్చిపోయాడు. ఉన్నాదంటే చాలా భయపడ్డాడు. మనం ఏం చేయాలి? నీ రెసిస్టివ్ పవర్ ఎక్కువగా ఉందంటే నేనేం చేయలేదు. నీ రెసిస్టివ్ పవర్ తక్కువ అంటే కదా, అందుకనే గుడ్డులు, ఇంకా పాలు, మటను, చికెను తిని బాగా ఎంత తినాలంటే మీరు డైటింగ్ చేయకూడదు. ఇప్పుడు తినాలి, తింటే నీ రెసిస్టివ్ పవర్ పెరుగుతుంది. తినే, ఏం కావాలి తినే, ఏమన్నాడు అన్ని తినమన్నాడు. ఏది మంచిది అన్ని తినే. నేను అసలు నీకు రెసిస్టివ్ పవర్ బాగా పెరిగింది. రెసిస్టివ్ బాగా పెరిగితే ఫారెన్ ఏరియాలో వస్తుంది నీ లోపలికి, అది ఏం చేయలేదు, అది తెచ్చుకోవాలి. నీ రెసిస్టివ్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంది, అది నేను ఏమి చేయలేదు. అందుకని రెసిస్టివ్ పవర్ మనము పెంచుకోవాలి. చికెన్ పాక్స్ ఒకసారి వచ్చిందనుకోండి మనకి తిరిగి రాదు. ఎందుకు? నీ రెసిస్టివ్ పవర్ పెరిగిపోయి ఉంటుంది, అందుకని దాన్ని తట్టుకోగలదు. అందుకని చికెన్ పాక్స్ మళ్ళీ తిరిగి స్పాట్ మళ్ళీ తిరిగి రాదు. ఈ రెసిస్టివ్ పవర్ పెరగాలి. అందుకని రెసిస్టివ్ పవర్ పెరగాలంటే నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి, ధైర్యంతో ఉండాలి. ధైర్యం, నీ గుండె ధైర్యం ఉండాలి. నీ గుండె ధైర్యంగా ఉంటే వేగంగానే జయించగలవు. నువ్వు భయపడి ఇంట్లో కూర్చుంటే మాత్రం జయించలేదు. దేవునితో మాట్లాడతారు. కురేష్ రాజు దేవుడు మాట్లాడు, చీకట్లో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? వెలుగులోకి తీసుకొచ్చాడు. పడిపోయిన మందిరాన్ని దేవుడు ఏం చేశాడు? ఈ కురేష్ రాజు ద్వారా పడిపోయిన మందిరాన్ని దేవుడు తిరిగి మళ్ళీ కట్టాడు. ఆయన పనిలో, ఆయన మందిరం పనిలో దేవుడు కురేష్ రాజుని గొప్పగా వాడుకున్నాడు. దాగి ఉన్న నదిలో దాగి ఉన్న ధనము కురేష్ రాజు పొందుకున్నాడు. ఆ దీవెనలు పొందుకున్నాడు. సంతోషంతో అతను మరణించాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా దేవుడు బ్లెస్ చేశాడు. దాగి ఉన్న ధనం అంతా దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు మీరు ప్రార్థించండి. దయచేసి అందరూ లేచి నిలబడండి. మనం నీ కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడు.